హాయ్ అండి. ఈ కలెమాకు, ఈ మెంతులు జుట్టు ఊసిపోకుండా దీనికి ఏం చేయాలంటే కొబ్బరి నూనె ఉంటుంది కదండి, దాంట్లో ఈ కలెమాకు మంచిగా కడిగి నీట్గా తుడుచుకోవాలి. తుడుచుకున్నాక దీని నీళ్ళంతా ఆరిపోవాలండి. నీళ్ళు గిట్ల ఏమి ఉండొద్దు. తర్వాత మనం ఒక కడాయిలో దీంట్లో నూనె పోసుకున్నానండి. నేను ఒక గుప్పెడు మెంతులు వేసుకున్నాను, కరివేపాకు రెప్పలు వేసుకున్నాను. మంట ఏమో చాలా తక్కువ పెట్టుకోవాలి, మొత్తం సిమ్ము మీద పెట్టుకోవాలండి. మెల్లగా ఇట్లా తిప్పుతూనే ఉండాలి, అది మంచిగా ఉడికే వరకు. ఎక్కువ సిమ్లో పెట్టుకుంటే కలెమాకు అంతా మాడిపోతుంది. ఎక్కువ సిమ్లో పెట్టుకోవద్దు, ఇట్లా కలుపుతూనే ఉండాలి. ఇది క్రిస్పీగా అయిపోవాలండి పైన కలెమాకు. అప్పుడు దీని రసం అంతా, మెంతులది రసం అంతా నూనెలో దిగుతుంది. ఇది మన హెయిర్ మొత్తం ఊసిపోకుండా పనిచేస్తుందండి. మనకి నెలకి 2 సార్లు ఈ నూనె అప్లై చేసుకొని 2-3 గంటల తర్వాత మళ్ళీ షాంపూ పెట్టి స్నానం చేసుకోవాలి. అప్పుడు జుట్టు కూడా బాగుంటుంది, పెరుగుతుంది కూడా, ఊసిపోకుండా కూడా ఉంటుంది. తెల్ల కూడా ఎక్కువ పడది జుట్టు, చాలా బాగుంటుంది. ఇక్కడ ఇది చల్లగా అయిపోయాక మనం ఒక బట్ట ఉంటుంది కదండి, ఆ బట్టలో ఒక గిన్నె పెట్టుకొని దాని మీద వేసుకోవాలండి. ఈ నూనె, ఈ కలెమాకుది అంతా దాంట్లో వేసుకొని గట్టిగా దాని రసం అంతా, నూనె అంతా పిండుకోవాలండి. పిండుకొని తీసుకొని మనం స్నానం ఎప్పుడు చేస్తామో అప్పుడు స్నానం చేసే ముందు ఒక 2-3 గంటల ముందే నెత్తికి పెట్టుకోవాలా. లేకపోతే రాత్రి పండుకున్నప్పుడు అయినా అప్లై చేసుకొని పండుకొని తెల్లారి స్నానం చేసుకోవాలండి. అట్లయినా బాగుంటుంది. ఇది మొత్తము నీట్గా పిండేసుకోవాలి. నూనె అంతా పిండేసుకున్నాక దీని పిప్పు అంతా ఒక మిక్సీ జార్లో వేసుకోవాలండి. వేసుకున్నాక ఇది చాలా యూజ్ఫుల్ అవుతుంది మన నెత్తికి, మన హెయిర్కి చాలా మంచిది ఇది. తర్వాత దాంట్లో మనము పేస్ట్ చేసుకోవాలండి. ఇది పేస్ట్ చేసుకొని మన నెత్తికి అప్లై చేసుకోవాలా. ఇక్కడ వచ్చేసి దీంట్లో కొద్దిగా పెరుగు వేసుకోవాలా, నీళ్ళు పొయ్యొద్దు. పెరుగు వేసుకొని మెత్తగా మిక్సీ రుబ్బుకుంటే ఆ పేస్ట్ అంతా మనం నెత్తికి పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత స్నానం చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్ చేయండి.